హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు ముంచింగ్పుట్లో జరిగే గిరిజన సంతని చూపించబోతున్నాను. ముంచింగ్పుట్ ట్రైబల్ మార్కెట్. యాక్చువల్గా ఈ ముంచింగ్పుట్ అనే విలేజ్ అరకు నుంచి ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఉదయాన మంచు ఎలా పడుతుందో. మనకి ఈ ట్రైబల్ మార్కెట్కి వెళ్ళే దారిలో ఈ ట్రైబల్ విలేజ్ చూడొచ్చు. మనకి ఇలాంటి ట్రైబల్ విలేజెస్ చాలా వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఉదయాన మంచు ఎంత మంచు ఉందంటే విపరీతమైన మంచు అనమాట. చూడొచ్చు, వెనకాతల చెట్లు అవి కనబట్టలేదు. చిన్న కొండ కూడా ఉంది, అది కూడా కనబట్టలేదు ఈ మంచు వల్ల. చలి అయితే విపరీతంగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ కొంతమంది ఏదో చూస్తున్నారనమాట. అక్కడ విలేజ్లో ఉన్న ప్రజలు, అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇంత మంచులో ఏం చూస్తున్నారో నాకు కూడా తెలియదు. చూడడానికి బాగుందని చెప్పి వీడియో తీశాను. చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంత చలిలో అని వాళ్ళంతా వచ్చి ఏదో చూస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ముంచింగ్పుట్ విలేజ్లో ఉన్నాం అనమాట. చూడండి మంచు ఎలా ఉందో విలేజ్లో. ఇక్కడ చిన్న టీ షాప్ ఉంది. ఆ టీ షాప్ దగ్గర జనాలందరూ ఎర్లీ మార్నింగ్ టీ తాగుతున్నారు. ఇది ముంచింగ్పుట్ విలేజ్ లోపట అనమాట. చూడండి, మంచులో బాగుందని చెప్పి తీశాను, విలేజ్ చూపిద్దామని. చూడండి, వెనకాతల చెట్లు అవి మొత్తం మంచులోనే చాలా బాగున్నాయి అన్నమాట. విలేజ్లో అయితే ఎర్లీ మార్నింగ్ చూడండి, ఇంత ఎర్లీ మార్నింగ్ ఈమె కర్రలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు. చూడండి, అంత చలిలో కూడా అసలు ఏం లేదు, అసలు అంత చలిలో వెళ్ళిపోతున్నారు. అలాగా విపరీతం చలి ఉందన్నమాట ఆ రోజు అయితే. చూడొచ్చు, ఇది ముంచింగ్పుట్ విలేజ్లో మెయిన్ రోడ్ అనమాట. అరకు టు ముంచింగ్పుట్ మెయిన్ రోడ్డు. చూడండి విలేజ్ అయితే ఎలా ఉందో మంచులో. విపరీతం మంచు పడుతుంది. ఫ్రెండ్స్, ముంచింగ్పుట్ సంతలో చూడొచ్చు. ఎంత మీవి? 30 రూపాయలా ఒకటా? ఇవి గ్లాస్ ఏ పిక్కలు అంటారు? ఇవి బస్తర్ పిక్కలు అంటారు కదా. ఇది ఎలాగ మీవి? 20 రూపాయలా? వీడు బాగా చిన్నగా ఉంది. 10 రూపాయలా? గుమ్మడికాయ 10 కూడా ఉండదా? ఇదేంటమ్మా ఇది? గుమ్మడాకులా? ఎలాగమ్మా ఇవి? 20 రూపాయలు కట్ట. ఇవి కూడా బిస్తరే. ఏంటివి? చిక్కుడా ఇది? ఇది చిక్కుడే. మరి బిస్తరే ఏదో అన్నారు అనేసి బిస్తర పిక్కలు అంటారా? ఓకే. ఎక్కడమ్మా మీది? కప్పాడా మీది? అక్కడ ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి? 15 km. సో మీరు పండించినా ఇవి? ఓకే అండి, థ్యాంక్ యూ. మా అమ్మగారు ఏంటివి? ఓహో, బిస్తర పిక్కలు ఇవి కూడా చూడవచ్చు. ఇవ్వండి, ఇక్కడ కూడా బిస్తర పిక్కలు ఇవి. ఎలా చిక్కుడుకాయలు ఎలాగండి ఇవి? ఎలాగ ఇవి? చిక్కుడుకాయలు చిక్కుడే కదా అది. ఎంత? బిన్నీసోలా? చిక్కుడు లేదు, చిక్కుడు కాదా? చిక్కుడుకాయలు కాదు, బిన్నీసోలా. ఎంత ఇవి? అది 600 మొత్తం. మీ తోటలో పండినవేనా? తోటలో పండింది. ఇవేంటండి గింజలు అవి? అది ఎవరు? ఆ మామగారువా? ఎలాగమ్మా గ్లాసు? 20 రూపాయలా? ఎక్కడండి మీది? ఏ ఊరు? మాది కప్పాడ. కప్పాడా? అందరూ కప్పాడ నుంచి వచ్చినారు. ఫ్రెండ్స్ చూడండి, ఈ
ముంచింగ్పూట్ సంతకి ఇలా వస్తారనమాట ఆదివాసీలు వ్యాన్లో. చూడొచ్చు సంతకు వచ్చారనమాట. దీనికి ఎందుకంటే యాక్చువల్గా కొన్ని ఊర్లకి బస్సు ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఇలాగ వెహికల్స్లో వస్తారు. అందరూ కలిసి ఒక వెహికల్ మాట్లాడుకొని వస్తారనమాట. ఇప్పుడు ముంచింగ్పూట్ సంతకు వచ్చారు. వీళ్ళు సంత చేసుకొని వెళ్ళిపోతారు. ఇందులో వ్యాపారస్తులు కూడా ఉంటారు. వ్యాపారస్తులు నెక్స్ట్ సంత చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు అన్నమాట. చూడొచ్చు చాలామంది వచ్చారనమాట జనాలు. ఏదో పండి ఇది ఏమండి ఏ దుంప అండి ఇది? ఏ దుంప ఇది? నాగలదుంప. ఎంత ఎంత ఇది? 50-60. ఓకే ఓకే. ఏమా కూర చేసుకుంటారా ఇది? కూర చేసుకుంటారమ్మా? బాగుంటుందా కూర చేసుకుంటా? మీరు ఎక్కడి నుంచి అమ్మా? మిల్లులు పుట్ట. ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి? ఇప్పుడు ఈ సంతలో రేట్లు అవి తక్కువ ఉంటాయి. ఎలా ఉంటాయి రేట్లు అవి? తక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయా? కానీ ఫ్రెష్ గా దొరుకుతాయి. వండుకున్నారా? అంటే ఏంటి ఇది కూర చేసుకుంటారా? ఉడకబెట్టి కూడా తినొచ్చు. తీగ ఉంటుందా? బాగుంటుందా? టేస్ట్ ఉంటుంది. తేగదుంపల్లాగా బంగాళదుంపల్లాగా. ఓకే ఓకే చెప్తా అమ్మా. అది బిస్తరి పిక్కలు ఎంత తీసుకున్నారు? 20 రూపాయలు. ఎన్ని గ్లాసులు తీసుకున్నారా? 5 తీసుకున్నారా? 4 తీసుకున్నారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇక్కడ ఇదేంటండి గుగ్గులం? ఇది ఏమంటారు దీన్ని? గుగ్గులమే కదా. ఎంత ఇది? ఎంత గ్లాస్ ఇది? చిన్న గ్లాస్ 20, 50, 100. ఓకే, పెద్ద గ్లాస్ 100 అంటే ఇది 50 రూపాయలు. ఇది 20 రూపాయలు గుగ్గులం. ఎలాగమ్మా టమాటాలు? అలాగా 50 రూపాయలు. అరటికాయలు అమ్మా? అరటికాయలు ఎలాగమ్మా? అరటికాయలు ఎలాగా? ఏమ్మా? పంచకాయ 5.50. ఓకే ఓకే. ఏమంటున్నారా? ఏమంటుంది ఆవిడ? ముసలివాడా? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఏంటి కొర్రలా? కొర్రలు చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి. ఏంటి అందరూ మీద పడి కొంటున్నారు? చాలా డిమాండా? ఎంతండి గ్లాస్ అవి? 20 రూపాయలు సార్. ఎంత? ఇక్కడ ఎంత? 20కా? 20 రూపాయలు. ఓ, అందుకే విపరీతం డిమాండ్, కొనేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అది గ్లాస్ 20 రూపాయలు అంట. చాలా చీప్. బయట అయితే 50 రూపాయలు అని చెప్తున్నారు. చాలా తక్కువగా వస్తుంది కదమ్మా. నేచురల్ సార్. చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే అసలు అందరూ మీద పడుకుంటున్నారు. చాలా డిమాండ్ ఉన్నట్టు ఉంది. చూడండి, సంతలోనే బిస్తర పిక్కలు
అసలు మనకి వీడియో తీయడానికి కూడా అవకాశం లేదనమాట. అలా ఉంది, మొత్తం అందరూ పడిపడుకుంటున్నారు. చూడొచ్చు. అమ్ముకుంటారా? ఇప్పుడు వంట చేసుకుని తక్కువ అమ్ముతారు. సో అందుకోసం అసలు గ్యాప్ లేకుండా పడిపడుకుంటున్నారు. పోటీ మళ్ళీ అదే, లేకపోతే ఇంత డిమాండ్ అసలు చూడలేదు. మీకు దొరకదు, మళ్ళీ రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. కానీ ఇప్పుడు ఈ సంతలో చెప్పండి, బయట కన్నా రేట్లు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ తక్కువేనా? ఇది ఈ సంతలో ఎక్కువ, కానీ రేట్లు ఎక్కువ అంటే. కానీ ఫ్రెష్ సరుకు దొరుకుతుంది, ఫ్రెష్గా ఉంటుంది. వెజిటబుల్స్ అన్ని ఫ్రెష్గా ఉంటాయి. అది మీరేం తీసుకున్నారా మరి? ఓకే, థ్యాంక్ యూ భయ్య. ఫ్రెండ్స్, ముంచింగ్పూట్ సంతలో మనకి ఇక్కడ ఈ కొత్తలో అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఒక డిఫరెంట్ ఐటమ్ చూపిస్తాను మీకు. ఏమండి, ఎంతండి ఇది? ఎలకబోన్ ఎంత? అది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా ఫ్రెండ్స్? యాక్చువల్గా ఇది నేను అక్కడ మన వేరే సంతలో చూసాను. ఇది ఎలకలు పట్టడం సార్. చూడండి, అది చాలా డిఫరెంట్ ఐటమ్ అనమాట. నేను చూపిస్తాడు. వేరేదేం తీసుకున్నా? ఓకే, అక్కడ పెట్టాలా ఫుడ్ ఏమైనా? ఇది కాల్ తీసేస్తే కాల్ తీసి ఇది ఇక్కడ నొక్కితే అట్లా అవుతుంది కదా, పడిపోతుందా? పడిపోతుంది. ఓకే ఓకే. ఎంత అండి ఇది? 300 పడుతుంది సార్. 300? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఆ బాణాలు ఉన్నాయి కదా, ఎంత అవి? అది బాణాలు ఒకటి 150 పడుతుంది సార్. 150? ఓకే, 150 అంటే ఇది బాణాలు చూడచ్చు. ఇవ్వండి. ఓకే, ఇది దేనికండి కర్రలు ఎర్రగా ఉన్నాయి? పారకి ఎర్రవా? ఎంతండి ఇది? 50 రూపాయలు. ఓకే, చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు మనం ఇక్కడ. ఆ గరిట ఎంత అండి? అది అల్యూమినియంది. రేట్ ఇవ్వండి. 50 రూపాయలు. చూడండి, ఇది గరిట అల్యూమినియం అనమాట. ఎంత పోయా కోడి? 1100? కొన్నావా అమ్ముతున్నావా? కొన్నావా? ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? కేజీలో కూడా రాదా? అది మరి రేట్ పర్లేదా? చాలా ఎక్కువ. మరి ఎక్కువ ఎందుకు తీసుకున్నావు? అప్పుడు అది అంటే ఇంకా తక్కువ తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు. కానీ మరి ఇంకా డిమాండ్ ఉంటే ఇంకా 800 యాక్చువల్గా అయితే. ఇది మీరు ఎంత తీసుకున్నారు? 1200? 1100? 300 ఎక్స్ట్రా. కానీ జనాలు ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల తప్పదు ఇంకా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూడొచ్చు ముంచింగ్పూట్ సంతలో వాచ్లు కూడా అమ్ముతున్నారు అనమాట. సారీ అండి, ఇది స్మార్ట్ వాచ్ ఎంత అండి? ఇది 200 అండి. 200? సో మొత్తం ఇది ఏమంటారు, హార్ట్ రేట్ ఇవన్నీ చూపిస్తుందా? జస్ట్ ఇది మామూలు టైంకి, అంటే జస్ట్ టైం తెలుసుకోవడానికి. ఓకే, చూడొచ్చు వాచ్లు అవి. ఫ్రెండ్స్, ఇక్కడ వేరుశనగలు అమ్ముతున్నారు. ఎలాగమ్మా డొక్కు ఇది? ఇది 20, 10? ఇది 20? ఇది ఏంటమ్మా పిండి? ఇది ముగ్గు పిండిగా? ఎంత ఇది డొక్కు? అది 20, ఇది 10. ఇదే నూనె అమ్మ? ఇది ఇది తేనె? ఇది తేనె? ఎంతమ్మా తేనె ఇది? 100 రూపాయలు. ఫ్రెండ్స్, చూడొచ్చు తేనె మందు బాటిల్లో ఉంది. మందు బాటిల్ అమ్మితే మందులాగా ఉంది ఆల్మోస్ట్. తేనె అంటే 100 రూపాయలు.
ఇదేంటమ్మా ఇది? ఏం నూనె ఇది? ఆముదం నూనె. ఎంత ఇది ఆముదం నూనె? ఎంత? 100 రూపాయలు. ఓకే. ఇది తేనె. ఇది కూడా తేనె. ఫ్రెండ్స్, రెండు పక్క పక్కన ఉండడం వల్ల రెండు ఒకలాగా ఉన్నాయి. ఆముదం తేనె రెండు ఒకలాగా ఉన్నాయి. తేనె ఎక్కడదమ్మా? మీరు తీసిందా? కొండల మీద. ఓకే ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఫ్రెండ్స్, ఇక్కడ కళ్ళు అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎంతమ్మా కళ్ళు? ఏం కళ్ళు ఇది? జీలుకల్లా? ఎంత డోకు? 20 రూపాయలా? ఓకే ఓకే. మరి వేడి చేస్తున్నారు ఏంటి కళ్ళు? బాగుంటుందా వేడి చేస్తే? ఓకే ఓకే. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కాల్చిన చేపలు అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ముంచింగిపుట్టు సంతలో. ఎలాగమ్మా వాటా ఇది? 100 రూపాయలా? ఇది 100 రూపాయలేనా? ఇక్కడ చూడొచ్చు కాల్చిన చేపలు. టమాటాలు ఎలాగమ్మా వాటా? 50 రూపాయలా? ఓకే. అయిపోయిందమ్మా సంత చేస్తారా? ఇంకా అవ్వట్లేదా? ఇంకెప్పుడు చేస్తారు సంత? మరి కొన్నట్టున్నారు చేపలు అవి? అమ్మేదా? అమ్మేదా? ఓకే ఓకే. ఇవ్వండి, అన్ని చలక్కాయలు ఇవి అమ్ముతున్నారు ఇక్కడ. చలక్కాయలు అవి రండి ఒకసారి చూద్దాం. రండి. ఏ పిక్కలండి ఇవి? జొట్ట పిక్కలా? బస్తర్ పిక్కలా? కలర్ వేరే ఉందని. కూర బాగుంటుందా? ఎంతమ్మా గ్లాస్ ఇది? 20 రూపాయలా? ఇవేం దుంపలమ్మా ఇవి? నాగదుంపలా? ఎలాగా దుంపలు? పెద్దవి 50యా? చిన్నవి 20. ఓకే. ఇవన్నీ దుంపలు అమ్ముతున్నారు మొత్తం. ఓ, చాలా ఉన్నాయి. ఏ దుంపలు ఇవి? నాగల దుంపలు. అబ్బా, ఎలాగమ్మా అది నాగల దుంపలు? 100 రూపాయలా? ఓ, చాలా పెద్దగా ఉన్నాయిగా. చాలా పెద్దగా ఉన్నాయి నాగల దుంపలు. ఇవన్నీ ఇవన్నీ నాగల దుంపలే. అది ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి ఈ దుంపలు. ఇవేం దుంపలమ్మా ఇవి? కంద దుంపలా? డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. చూడొచ్చు. ఎంతమ్మా వాట ఇది? 20 రూపాయలా? ఇవే దుంపలు ఇవి? ఇది పిల్ల. ఓకే, ఇది పిల్ల దుంప అంటే ఇది. పెద్దదైతే ఇలాగవుతుంది అనమాట. ఇదెంతమ్మా వాట? 20ఏనా? అండి సంత అయిపోయిందండి. సంత చేస్తారా? చూడొచ్చు అంతా. ఇదేంటమ్మా ఇది? తెలుగు రాదా భయ్యా? ఏముంటారు వీటిని? గన్నేరు పువ్వా? దేనికి వాడతారు ఇది? కూరకా? కూరలు వేస్తారండి. ఎంతమ్మా ఇది? 10 రూపాయలు కట్ట. 10 రూపాయలు అంట కట్ట 10. ఈ వేలగమ్మ బంగాళదుంపలు ఎంతమ్మా? 20 రూపాయల వాట. చాలా చిన్నగా ఉన్నాయి, రౌండ్ గోలికాయలాగా ఉన్నాయి బంగాళదుంపలు. చూడొచ్చు. ఇవ్వండి, వీళ్ళంతా సంత అయిపోయింది. సంత చేశారు. ఎలాగా మీ టమాటాలు చిన్నవి? 20 రూపాయలా? ఓకే. ఏమండి సంత అయిపోయిందా? ఏమా సంత అయిపోయిందా? ఇంకా అవ్వలేదా? అంటే సామాన్లు ఏమో కొన్నట్టున్నారు. అమ్ముకొని కొనుక్కుంటున్నారు. ఓకే ఓకే ఓకే. చూడొచ్చు ఇవన్నీ పందులు, అన్ని దుంపలు.
అది అంతా కూలిపోయి ఉన్నదమ్మా. టమాటాలు ఇవన్నీ అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ. ఇచ్చేయమ్మా. ఎలాగమ్మా అరటిపళ్ళు ఇవి 20? వాట 20? ఇవి కొర్రలా? ఎలాగమ్మా గ్లాసు కొర్రలు? 50. ఫ్రెండ్స్ ఇక్కడ నిమ్మకాయలు అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఉసిరికాయలు ఇవి ఎలాగమ్మా? ఉసిరికాయలు ఇవి 10 రూపాయల గ్లాసు. ఇవి ఎలాగమ్మా? నిమ్మకాయలు ఎలాగ వాట 20 రూపాయలా? ఇవేంటి ఇవి? సామలా? ఎలాగా గ్లాసు? 20. ఓకే. ఇవన్నీ మామూలు ఇంకా నిమ్మకాయలు వంకాయలు అవి చూడచ్చు. సంత అయితే చాలా పెద్దది చూడచ్చు. రెండు అటువైపు అంతా కిరాణా అంతా ఉంది. ఇటువైపు వేయించి మొత్తం ఇవ్వండి. ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట ముంచింగిపుట్టు సంతలో చూడచ్చు. కిరాణా అన్నీ చూడండి. ఇవన్నీ కిరాణా అమ్ముతున్నారు. కిరాణా సామాన్ అనమాట. ఎంత మీది టీ పొడి? 10 రూపాయలా? ఓకే. ఇదేంటిది? ఇది కూడా టీ పొడేనా? ఓకే. 20 రూపాయలు ఇది. ఇవేంటి సబ్బులా ఇవి? ఎంతమ్మా ఆయిల్ ఇది? ఆయిల్ ఎంతమ్మా ఇది? తెలుగు వచ్చా మీకు? ఎంత రేట్ ఎంత ఏమ్మా? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఈయన జల్లీలో అమ్ముతున్నారు. ఎంతండి జల్లెడు ఇది? 200. ఇవి మీరు చేసినవేనా ఇవి? అది ఇక్కడ జల్లేడు. ఎక్కడ జల్లెడు? మీరు చేసినవేనా ఇవి? ఓహో. చూడొచ్చు. జల్లెడు 200 అంట. ఇదండి ఇది? ఇది కొంచాలండి. ఒకసారి ఓపెన్ చేయండి ఇది. ఓకే. కొంచెం ఇది ఎంతండి ఇది? 200. అంటే ఎన్ని కేజీలు వస్తుంది ఇది? 4 కేజీలు. ఇప్పుడు ఎవరు వాడుతున్నారండి ఇవి? రైతులు వాడతారు. అంటే ఈ కందులు అవి అమ్ముకోవడానికి. ఓకే ఓకే. ఎలాగుంది మరి బిజినెస్? ఏమైనా అమ్మారా మరి? ఇంకా అమ్మలేదా? ఓకే ఓకే. అదే అదే ఇబ్బంది ఉంది కదా. అదే అదే. ఓకే ఓకే. థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ నెయ్యి అమ్ముతున్నారు. ఒకసారి చూద్దాం. ఎంతమ్మా నెయ్యిలు ఇవి? కిतना पैसा? కిतना కిतना पैसा? ఎంత? అదే ఎంత రేట్ అడుగుతున్నాను. 10 రూపాయలా? ఓకే. 10 రూపాయలు ఇది? 3 10 రూపాయలా? ఇలాంటివి 3 10 రూపాయలా? 10 రూపాయలు 3. ఓ చాలా చీప్గా ఉన్నాయిగా. ఉండమ్మా తీసుకుంటాను. ఒక్క నిమిషం. एक मिनट ఉండమని చెప్పండి ఒకసారి. ఇలా ఇటువైపు రా. ఇటువైపు అలాగుండి అలాగుంటా. ఎండలోకి రామని ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇక్కడ కళ్ళు అమ్ముతున్నారు. ఈ కళ్ళుకి స్టఫ్ అన్నమాట ఇది చూడొచ్చు. బఠానీ, ఎగ్ ఇలాంటి ఆకులో చేయిస్తారు. ఎంతండి బఠానీ ఇది? ఇది ఎగ్స్ ఎగ్ ఎంత? 10 రూపాయలా? అదేలేండి. అవునవును. అంటే బఠానీ ఎంత ప్లేట్ అని ఆకులు ఇస్తారా? 10 రూపాయలు అలాగే ఇస్తారా? ఓకే ఓకే. తప్పదులేండి. ఇంకంతే ఇవ్వాలి అంతే. ఫ్రెండ్స్ ఈ ముంచింగిపుట్టు సంతలో కుండలు అవి చాలా ఎక్కువ అమ్ముతున్నారు చూడొచ్చు. ఎంతండి కుండ ఇది? ఎంత కుండ ఇది? 100 రూపాయలు ఎంత అది కుండ?
ఇదంతా అన్ని కొండలు. కాకపోతే నాకు ఒక్కటి డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ చూడండి బొమ్మలు. చూడండి బొమ్మ ఎంతమ్మ ఇది? 20 రూపాయలా? చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి జంతువులు బొమ్మలు. నేను ఎంతవరకు చూడలేదు ఎక్కడే. ఇది చూడవచ్చు 20 రూపాయలంట. మిగతావన్నీ చూడొచ్చు. కొండలు అవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. కొండలు అయితే చాలా ఎక్కువ అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి ఇక్కడ మొత్తం అన్ని కాల్చిన చేపలు అమ్ముతున్నారు అన్నమాట ముంచింగిపుట్టు సంతలో. చూడొచ్చు ఈ కాల్చిన చేపలు. అవి కాకుండా పచ్చి చేపలు కూడా అమ్ముతున్నారు. ఇవి ఎలాగమ్మా వాటా? కిట్నా పైసా? 100 రూపాయలా? ఇవి ఇవి ఇది కూడా 100నా? ఇవేంటి పచ్చి చేపలు ఇవి? ఓహో చూడండి ఫ్రెండ్స్, ఇవి పచ్చి చేపలు కూడా అమ్ముతున్నారు. ఇవి 100 రూపాయలు అంటే ఇవి కూడా 100. చూడొచ్చు. అమ్మా ఇవి పచ్చి చేపలు ఎక్కడ పట్టినవి ఇవి? గడ్డలోనా? జోలపుట్టు గడ్డ. ఓకే ఓకే. ఇవ్వండి ఇక్కడ ఏదో దుంపలు అమ్ముతున్నారు. అమ్మా ఇవి ఏ దుంపలమ్మ ఇవి? పిటిగంద. ఎంత పైసా? 50 రూపాయలు. 50 రూపాయలు అంట. ఇదేంటమ్మా ఇవి? ఇవేంటమ్మా ఇవి? ఎదురుకోకలా? ఎంత? 50 రూపాయలు. వాట 50 రూపాయలా? మీరు చేసినవేనా అవి? ఓకే ఓకే. ఎక్కడమ్మా మీది ఊరు? ఊరు మనకు అర్థం కాదు. తెలుగు రాదా మీకు? దుంపలు స్పెషలా? పిండి దుంపలు అంటారు. పిండి దుంపలా? ఏంటి స్పెషల్ ఏంటి అవి? ఇవి ఏజెన్సీ లోనే ఇవి ఎటువంటి ఎరువులు లేకుండా ఇది భూమి సారాన్ని బట్టి వచ్చింది అనమాట. అంటే అవి ఒక్క నిమిషం ఆగుతాయి. ఒక్క నిమిషం. అయితే వంట ఎలా చేస్తారు అవి? దానికి ఉడకబెట్టి తినవచ్చు. కూర ఉడకబెట్టుకుని తినుకొని ఉంటావు. తినవచ్చు. 2 రకాలు తిన. ఎలాగా? ఉడకబెట్టుకుని తినవచ్చు. 3 రకాలు కాల్చి తినవచ్చు, ఉడకబెట్టి కూర వండి కూడా తినవచ్చు. ఓహో బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందా? మీరు తినండి. అంతేనా? అంతే. మాటలు లేవు. మాట్లాడుకోవడం లేవు. టేస్ట్ వేరా? ఓకే ఓకే. సో వీళ్ళు భూమి నుంచి తీసుకొచ్చింది అంటే భూమి నుంచి ఇవి అయినా ఎరువులు వేస్తున్నారు. ఇవి వీటికి మాత్రం ఎరువులు ఉండవు. ఇవి అస్సలు ఎరువులు అయితే అసలు ఉండదు. దీనికి ఎరువులు ఉండవు. వాళ్ళు నిజాయితీగా నీటిగా ఏపిగా చేస్తున్నారు. మామూలుగా కొండ మీద ఈ దుంపలు అయితే పండు. కొండ మీద కానీ భూమిలో తీసినవి కదా. మినిమము 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు లోతు తవ్వాలి. 3-5 అడుగులు ఉంటుందా? తవ్వాలి. అబ్బా నీ అంత తవ్వాలి. అప్పుడు దుంపలు వస్తాయి. అది మ్యాటర్. ఏంటి మీరు సంత చేస్తారా? ఇట్రండి ఒకసారి. సంత చేస్తారా మీరు? కొన్ని మెటీరియల్ కొంటున్నాను నేనైతే ఇక్కడ లోకల్ అంటే ఇది ఏంటి గుమ్మడికాయ ఒకటి టమాటాలు కొన్నారు. ఇంకా కొనాలి. ఇంకా కొనాలి. కానీ ఇప్పుడు సంతలో రేట్లు తక్కువ దొరుకుతాయి. పర్లేదా? రేట్లు అలాగే ఉంటాయి సీజన్ బట్టి. కానీ ఫ్రెష్ దొరుకుతాయి. అంటే శనివారం ఒక్కరోజు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెష్ దొరుకుతాయి. మామూలు రోజుల్లో మాత్రం మందులు వేసిన కల్తీ ఉంటుంది. 3-4 రోజుల్లో నిల్వ ఉంటుంది. అదే ఇదిగో ఈ చేపలు ఉందనుకో ఇక్కడ ఈ జోలపుట్టు డ్యామ్ లో పట్టినవి పచ్చి తెచ్చారు. అవును పచ్చిని కూడా ఉన్నాయి. పచ్చి కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. చిన్నగా ఉన్నాయి బాగా చేపలు. పచ్చి సీజన్ కదా, వర్షాకాలం సీజన్ అయితే 5 కేజీల నుంచి 10 కేజీల చేపలు 5-10 కేజీలు దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళు అమ్ముతున్నారా జోలపుట్టు నుండి వాళ్ళు ఎక్కడి నుండో తెచ్చుకుని చేపలు ఇక్కడ జోలాపుట్టు డామ్ లో కొద్ది పెద్ద సైజు. ఇక ఈ చిన్న సైజు దీని మీద కొద్ది పెద్ద సైజు. ఒకసారి చేతి చూపిస్తారు. ఇది చేతిలో తీసుకుని చూపిస్తారు. అలా ఎంత ఫ్రెష్గా ఉంది. చేప పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా దూరంగా ఉండండి. ఇద్దరు దూరంగా ఉండండి. ఇది వెనక్కి వెళ్ళి పోయా కొంచెం. థ్యాంక్స్ అండి, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్, ఇక్కడ ముంచింగ్పూడి సంతలో కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏమండి, ఎంతండి క్యాటిల్ బార్ ఇది? 80. ఓకే. ఇంకే రకాలు ఉన్నాయి ఇందులో? ఇదైతే 150. డిఫరెన్స్ ఏంటి రెండింటికి? అది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఎక్కడమ్మా మీది? ఏ ఊరు? ఎక్కడ? వైజాగ్. మరి ఇక్కడికి వచ్చి ఎంత దూరం వచ్చారు? ఇవేంటి? ఎలకల మందా? అదే ఎంత ఇది? ఎలకల చీమల మంది ఎంత? ఎలకల మందు పేస్ట్ అయితే అవి ఎలాగుందమ్మా బిజినెస్? పర్వాలేదా? కొంటారా? పర్వాలేదా? సాయంత్రం కల్లా కొంచెం అయిపోతుంది బిజినెస్. 3:30కి అయిపోతుంది. ఇప్పుడు ఇది మీరు చేసినవేనా క్యాటిల్ బార్లు? ఇవి మీరు చేసినవేనా? సో ప్రతివారం వస్తావు? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూడండి, ముంచుకుపూడి సంతల్లో పెరుగు అమ్ముతున్నాడు అనమాట. భయ్యా ఎంత అది పెరుగు? 20 గ్లాసు? ఓకే, చూపించి చెప్తాను. స్వీట్ ఉంటుందా? స్వీటా పెరుగు అది? చూడండి, యాక్చువల్గా ఏంటంటే మనకి సంతలో జనరల్గా కళ్ళు అమ్ముతుంటారు, కానీ కొన్ని సంతలు పెరుగు కూడా అమ్ముతారు అన్నమాట. చూడండి, మనం సడన్గా చూస్తే కళ్ళు అనుకుంటాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది ముంచుకుపూడి సంతలో ఇదంతా ఏమంటారు, గాజుల సెక్షన్ అన్నమాట. గాజులు, లేడీస్ ఫ్యాన్సీ అంతా మొత్తం ఇదంతా గాజుల సెక్షన్ చూడొచ్చు. చూడండి, యాక్చువల్గా వీళ్ళు చాలామందితో మాట్లాడడానికి ట్రై చేశాను. చాలామందికి తెలుగు రాదు, సో దాంతో ఒరియో మనకు రాదు. ఇది చాలా పెద్ద సంత. చూడండి, ఇదంతా కిరాణా అన్నమాట. సో మళ్ళీ ఇక్కడంతా వెజిటబుల్స్ అమ్ముతున్నారు. చూడండి, అంతా వెజిటబుల్స్ అన్నమాట. అన్ని కూరగాయలు ఇవి. ఎలా ఉందండి బిజినెస్? మామూలుగా ఉందా? ఏంటమ్మా చెప్తాను. అంటే మీది ఎక్కడెక్కడేనండి? ముంచింగ్పుట్టే. కానీ జనాలు ఎక్కువ లేరేంటి? ఇంకా 2 వీక్స్ ఉంటే జనాలు వస్తారా? ఓకే ఓకే. కోతలు అయిపోతే బాగానే ఉంటారు. ఓకే, కానీ ఇప్పుడైతే మరి ఖాళీగా ఉంది. మరి మీకు మామూలుగా బిజినెస్ బాగుంటుందా రెగ్యులర్గా, అంటే సీజన్లోనే? అన్ సీజన్ అప్పుడే వస్తుంది. ఇప్పుడు అంటే మీరు మామూలుగా ఎన్నాళ్ళు అవుతుందండి ఇక్కడ బిజినెస్ మీరు చేసి? 6 years అవుతుందా? సంత అయితే పెద్దదే, కానీ అంటే మేబీ ఇక్కడ బట్టల సెక్షన్లో మాత్రం జనాలు అయితే ఖాళీగా ఉంది మొత్తం. ఇదంతా మొత్తం జనాలు అయితే ఎక్కువ లేరు. కాకపోతే మీరు చెప్పినట్టు ఇంకో 2 వారాలు 3 వారాలు కోతలు అయిపోతే సీజన్ బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. మే నెల వరకు ఉంటుంది.
ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరి సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్.